సో ఈరోజు నేను ఎలక్షన్స్ గురించి కాకుండా ఎలక్షన్స్ తర్వాత జరగబోయే కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాను. జూన్ 4న మనకైతే రిజల్ట్స్ బయటకు వస్తాయి. రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే జూన్ 9వ తారీఖున వైజాగ్లో ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఇన్ కేస్ మనకి జనసేన అదే మన కూటమి గెలిస్తే అక్కడ వాళ్ళు మాత్రం అమరావతిలో జూన్ 9వ తారీఖుననే ప్రమాణ స్వీకారానికైతే వాళ్ళు కూడా ముహూర్తం అనుకుంది. ఎందుకంటే జూన్ 9వ తారీఖు ముహూర్తం మస్తు మంచిగా ఉంది అని చెప్పేసి అయితే జనాలు కూడా అనుకుంటున్నారు. అండ్ అలాగే అన్నీ చూయించుకున్న తర్వాత 2 ఏరియాస్లలో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైజాగ్లో, కూటమి అయితే అమరావతిలో. ఇంకోటి ఏంటి అంటే అమరావతినే చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటే అమరావతి అనేది టీడీపీకి సంబంధించిన సెంటిమెంట్ ప్లేస్ అనమాట. వాళ్ళకి ఆ ప్లేస్ అన్న ఆ ఏరియా అన్న చాలా సెంటిమెంట్. వాళ్ళు వచ్చిన తర్వాత మనకి క్యాపిటల్ కూడా అదే ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి రాజధానికి కూడా మనకి ఫ్యూచర్లో అమరావతి ఉండబోతుంది అని చెప్పేసి టీడీపీ ముందుగానే మనకైతే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే జూన్ 10వ తారీఖు నుంచి ముందున్న హామీలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అందులో మేనిఫెస్టోలో మనం చూస్తే దానికి సంబంధించినవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొత్త సిగ్నేచర్స్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనకి కూటమి గెలిస్తే అదే రోజు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అదే పాయింట్లో 3 సంతకాలు చేస్తారని చెప్పేసి అయితే టీడీపీకి సంబంధించిన రాజకీయ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ఇది మాత్రం వాళ్ళు అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా మేము 3 సిగ్నేచర్లు మేము పెడతాము. అండ్ అలాగే అందులో కొన్ని ఎట్లా అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖచ్చితంగా మేము అన్నిటికీ జస్టిస్ చేస్తాము, అన్నిటికీ న్యాయం చేస్తామని చెప్పేసి అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం ప్రమాణ స్వీకారానికి ఎవరు చేస్తారు, నిజంగానే అమరావతిలో అవుతుందా, వైజాగ్లో అవుతుందా, మరి ఏ ఏ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏమేం రిజల్ట్స్ రాబోతున్నాయి ఏంటి అనేది కూడా ఫ్యూచర్లో మేము ఫుల్ డీటెయిల్డ్గా ఏరియా వైజ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.